తొమ్మిదవ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాల వరకు కూడా వర్తిస్తుంది. వారి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూడగా 5 ఆదాయము, 5 వ్యయము, రాజపూజ్య అవమానాదులు చూడగా వీరి ఆదాయ వ్యయాల్లో 8 ఆదాయము, 14 వ్యయం అనేటువంటిది అయింది. రాజపూజ్య అవమానాదులు 4 రాజపూజ్యము, 5 అవమానము. వీరు ఈ ద్వితీయ స్థానస్థిత శనీశ్వరుడు తృతీయంలోకి వెళ్తారు. కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబ కలహాలు, భర్తల దగ్గర ఇబ్బందులు అనేటువంటి ఏర్పడేవి. ఆర్థిక సమస్యలు ముఖ్యంగా కొన్ని అనుకోనటువంటి ఆర్థికమైనటువంటి చిక్కుల్లో చిక్కుకున్నటువంటి వారికి ఈ యొక్క మార్చి తర్వాత వారికి వచ్చినటువంటి జ్ఞానం చేత వారికి ఆ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తొలగడానికి అవకాశము. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది. సోదరుల మధ్య సత్సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ కుటుంబ వాతావరణం కూడా చక్కబడుతుంది. ఆ విధంగానే కమ్యూనికేషన్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా మంచిది. ఇంకొక అంశం కూడా భూ సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కొన్ని రోజుల నుంచి భూమి కొనాలి అనుకున్నటువంటి వారికి భూ తగాదాలు ఏర్పడినటువంటి వారికి ఆ తగాదాలు తొలగడానికి అవకాశమే. ఇక 6వ స్థానంలో బృహస్పతి వెళ్తాడు కనుక కొన్ని రోజుల పాటే ఉంటాడు 6వ స్థానంలో. ఆయన మే నుంచి కొన్ని బృహస్పతి పరమైనటువంటి వక్రపూరితమైనటువంటి బృహస్పతికి చలనం, కొన్ని వక్రచలనం, రుచిచలనం చేత ఆయన మిథున రాశిలో 6 నెలల పాటే ఉంటున్నాడు. అక్టోబర్ వరకు కూడా వీరికి కొంత మిక్స్డ్ వాతావరణం ఏర్పడడానికి అవకాశం. అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా వాతావరణం అనేటువంటిది చక్కబడుతుంది. మంచి గ్రహస్థితులను చూడబోతూ ఉన్నారు. మంచి ఆర్థిక స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులకు చాలా ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది లభిస్తుంది. ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు రాబోయే నామ సంవత్సరంలో మనం చూడడానికి అవకాశమే. ద్వితీయంలో రాహు రాబోతూ ఉన్నాడు కాబట్టి వీరు కూడా మంగళవారం రోజు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, చండీపారాధనాదులు చేసుకోవడం కానీ, పౌర్ణిమ, అష్టములు, అమావాస్యలు ఈ నైమిత్తిక తిథిలో వీరు అత్యంత నియమంగా ఉంటూ ఏకభుక్తం చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత వారికి అన్ని సత్ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో.